హలో అని అందరికి నమస్తే. ఫార్మర్స్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడాల్సిందే. ఎందుకంటే మనం చేనుకి నీళ్ళు పెట్టేటప్పుడైతే పైప్ లైన్కి అయితే వేస్తుంటాం. బాయిలకైనా పక్కన కాలు ఉంటుంది, దాంట్లో కూడా పైప్ అయితే వేస్తుంటాం. పైప్ లైన్ మనకి వాటర్ రావడానికి. అలాంటప్పుడు అయితే మనం వాటర్లో కాలు లేనప్పుడు దాంట్లో ఏదైనా పాము కానీ ఏదైనా కప్పులో కానీ దాంట్లోకైతే ఏదో ఒకటి గడ్డి కానీ పుల్లులు కానీ దాంట్లోకైతే అడుక్కైతే ఉంటాయి. దాన్ని చూసుకోరు కొంతమంది అయితే, ఎందుకంటే దాంట్లో ఏం లేదనుకుని ఫస్ట్కి అలాగే వేస్తారు. దాంట్లో అప్పుడు మనకి నీళ్ళు రావు. అలాంటప్పుడు కానీ చెక్ చేసుకోరు. మళ్ళీ ఎందుకు రావు అనేది 2-3 సార్లు చెకప్ చేసినప్పుడు తర్వాత చూస్తారు దాంట్లో ఏముందనికేసి. అంతవరకు అయితే తెలీదు, ముందే జాగ్రత్త చూసుకోవాలి. ఇలాగే నా ఫ్రెండ్ అయితే ఇక్కడైతే ప్రజెంట్ ఇప్పుడు గుంటూరులో అయితే ఉంటున్నాడు. నాకైతే కాల్ చేసి చెప్పినాడు ఇలా జరిగిందంటే. తనకి ఏం లేదు, పైప్ లైన్ వేస్తున్నప్పుడు దాంట్లో అయితే పాము అయితే వచ్చిందంట. దాంట్లో ఏదో ఉందనికేసి వాటర్ రాలేదానికి చెప్తున్నాడంట. దాన్ని అయితే ఉప్పినప్పుడు అయితే పాము అయితే వచ్చిందంట. దాన్ని చూసి చాక్ అయితే అయ్యాడాడు. అలాంటప్పుడు చాలా జాగ్రత్త ఇబ్బంది. మనము పైప్ వాటర్లో దిగినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద ఏదైనా ఉందా లేదని చూసుకుని దిగండి. మనకి ఏదైనా ఇబ్బంది ఏమన్నా ఒకవేళ అవుతే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మన మీద ఉంటారు. మళ్ళీ మనం అది కింద పడిపోతే ఇంకా చేసేది ఎవరు చెప్పొచ్చు. ఇంట్లో పని కానీ ఏదైనా కానీ పని మిగిలిపోతుంది కదా. నాకైతే ఇలా జరిగింది. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో చెప్తుంటా కదా, చెప్పండి. నాకైతే ఫోన్ చేశాడు. ప్రజెంట్ ఇప్పుడు గుంటూరులో అయితే ఉంటున్నాడు. రియల్గా అయితే జరిగింది. నేను ఏదో కంటెంట్ కోసం అయితే చెప్పట్లేదు. కంటెంట్కి అయితే నేను మంచి కంటెంట్ అయితే చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మీకు ఇది తెలియాలి అని చెప్తున్నా. మీకు ఎరుగడిలో పొలంలో వేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, చూస్తుంటారు వీడియోని. వాళ్ళకైతే చెప్తున్నా, ఇలా మోటార్లు కానీ పైప్ లైన్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వేసుకుని చూడండి. దాంట్లో కూడా ఒక్కొక్కసారి వారంకి ఒకసారి చెకప్ చేసి దాంట్లో అయితే వేయండి. దాంట్లో ఏదైనా కానీ కట్పులు కానీ దాంట్లో అయితే అడుక్కు అయితే ఉంటాయి. మనం చూసుకోము, వాటర్ కూడా సరిగ్గా రాదు. మళ్ళీ అట్ టైంకి నీళ్ళు కట్టేది పని కూడా ఆగిపోతుంది. అందుకోసం నేనైతే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. అలాగే నాకు తెలిసింది ఏదో చెప్పాను. మీకు కొంచెమైనా అర్థమైతే మీ ఫ్రెండ్కి కానీ ఎవరికి కానీ వేరే వాళ్ళకి కానీ ఉంటే షేర్ అయితే చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటాడు ఇలా జాగ్రత్తగా పడేయాలని. మన ఛానల్ ఇలా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటారు రైతులు చేసే మిస్టేక్లు. అలాంటి ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేయండి అందరూ. లాస్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, అలాగే అందరూ జాగ్రత్తగా ఉండండి. ఫార్మర్స్ కాల్లో చెప్పులు కూడా వేసుకుని దిగండి. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగి అప్పుడు ఏమవుతుందో చెప్పండి. అందుకోసం మనం జాగ్రత్తలో మనం ఉన్న పైప్ లైన్ కూడా వేసుకుని దిగండి. ఒకవేళ ఇలా పైప్ లైన్ వేసుకోవాలని బావి దగ్గర కూడా వెళ్తుంటారు. ఒకవేళ కాలేజ్ జారిన మనకే ప్రమాదం. అందుకోసం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా. సరే ఉంటాం వాళ్ళని. బాయ్. నెక్స్ట్ వీడియోలా కలుద్దాం.